భగవద్గీత, బైబిల్, ఖురాన్ వీటిని ఎందుకు మెజర్మెంట్‌గా తీసుకున్నాను అనంటే, వీటిలో కామన్ విషయాలున్నాయి. పాయింట్ నంబర్ 1 ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఇంకో వ్యక్తి వింటూ ఉంటాడు. ఈ చెప్పే వ్యక్తి అతని గురించి కాకుండా వేరే అతని గురించి చెప్తూ ఉంటాడు. మీకో ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రెజెంట్ మీకు నేను చెప్తున్నాను. మీరు వింటున్నారు. నేను నా గురించి కాకుండా సుప్రీం క్రియేటర్ గురించి చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషనే ఈ మోరల్ బుక్స్‌లో ఉంటుంది. పాయింట్ నంబర్ 2 భూమి మీద ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. మనిషికి కూడా. ఆ పర్పస్ ఏంటి అనేది ఈ మోరల్ బుక్స్‌లో ఉంటుంది. పాయింట్ నంబర్ 3 వీటి పర్స్పెక్టివ్స్, దృక్పథాలు మనిషి బుద్ధికి అందుతాయి. రేషనల్‌గా అంటే హేతుబద్ధంగా కూడా ఉంటాయి. పాయింట్ నంబర్ 4 పక్షపాత రహితంగా ఉంటాయి. పాయింట్ నంబర్ 5 వ్యక్తిత్వాలలో ఇమ్మొరాలిటీ, అనైతికత ప్లేస్లో మొరాలిటీ, నైతికతను ప్రేరేపిస్తాయి. పాయింట్ నెంబర్ 6 అన్ని కమ్యూనిటీస్లో యూనిటీ, ఐక్యతను తీసుకొస్తాయి. పాయింట్ నెంబర్ 7 సైంటిఫిక్ డెవలప్మెంట్కి ఎలాంటి ఆటంకం కూడా రావు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ మోరల్ బుక్స్కి పై లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా ఈ క్వాలిటీస్ ఉన్న వేరే బుక్స్ కూడా ఉంటే వాటిని కూడా మనం మెజర్మెంట్గా తీసుకోవచ్చు.